అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి, పరమగురులందరికీ శతకోటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు ధ్యానం చెయ్యాలి అసలు? మనం అరగంట ఎందుకు ధ్యానం చేస్తున్నాము అంటే, ఒక సజ్జన సాంగత్యం వినేటప్పుడు మనం ధ్యానం చేయడం వల్ల మాస్టర్స్ మనకి అంటే అప్పటి వరకు మనం బాహ్య ప్రపంచంలో ఉంటాము. ఎన్నో ఆలోచనలతోటి, టెన్షన్స్ తోటి, అలజడులతో ఉంటది మన మనసు. మన శరీరం కూడా ఎంతో విశ్రాంతి, శ్రమకి లోనై ఉంటది. మైండ్ కూడా స్ట్రెస్కి గురై ఉంటది. కాబట్టి ఈ అరగంట ధ్యానం చేసేటప్పుడు మైండ్ అంతా అలలు, అంటే సముద్రం అలలు ఎలాగైతే ఒడ్డున ఉంటాయో, వెళ్ళినప్పుడు ఎలాగైతే శాంతంగా ఉంటుందో, అలాగే మనం ధ్యానం చేసినప్పుడు మన బ్రెయిన్ లో అలలన్నీ తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు సజ్జన సాంగత్యం చేసుకోవడం వల్ల మనం అది వినే శక్తి మనకు వస్తుంది. సజ్జన సాంగత్యం చాలా గొప్పది మాస్టర్స్. ఎందుకంటే ఆ సజ్జన సాంగత్యంలో మనకి తెలియకుండా ఎన్నో బ్లాక్స్ రిలీజ్ అయిపోతాయి మాస్టర్స్. మనకి తెలియకుండానే ఎన్నో బ్లాక్స్ మనకి రిలీజ్ అయిపోతాయి. కాబట్టి ఇంత గొప్ప జ్ఞానాన్ని మనం ఈ అరగంట చేసాం మాస్టర్స్. అద్భుతంగా జ్ఞానాన్ని చేసిన మనందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు. నిజము నిలకడగా ఉంటుంది, అబద్ధము ఆరిపోతుంది అనేది మనకి సుజనాదేవి మేడం కడప నుంచి వచ్చి ఉన్నారు మాస్టర్స్. ఆవిడకి సాధారణంగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం మేడం. మీ యొక్క ఆత్మజ్ఞానాన్ని మాకందరికీ అందివ్వాలని కోరుకుంటూ మీకు వెల్కమ్ చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మనం ఎందుకు సజ్జన సాంగత్యం చేసుకుంటాం మనం అంటే, అప్పుడు ఈ ధ్యానం చేయడం వల్ల, సజ్జన సాంగత్యం చేసుకోవడం వల్ల మనకి తెలియకుండానే మన లోపల ఎన్నో అంటే ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నల సమాధానం ఎవరిని అడగాలో మనకు తెలియదు, ఎవరిని అడిగితే సమాధానం వస్తుందో మనకు తెలియదు. ఈ సజ్జన సాంగత్యం ద్వారా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనకి తెలియకుండానే మాస్టర్స్ వాళ్ళ ద్వారా మనకి, వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా మనకి ఆ సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది మాస్టర్స్. అందుకే సజ్జన సాంగత్యం చాలా గొప్పది మాస్టర్స్. చక్కగా సజ్జన సాంగత్యం చేసుకోవడం వల్ల మనం ఎంతో ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి అనుకుంటాం. మనకు తెలిసిందే కదా, ఏం వింటాం అనుకుంటాం. కానీ మనకి తెలిసినదైనా సరే మర్చిపోతూ ఉంటాయి ఈ బాహ్య ప్రపంచంలో. ఎందుకంటే ఇది ఒక మాయా ప్రపంచం. కానీ ఎదుగుదల ఇక్కడే భూమి మీదే, ఈ నేర్చుకునే దాంట్లోనే మనకి పాఠశాల ఇది. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చి మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ నేర్చుకునేటప్పుడు కొంచెం మనకి మాయ అనేది ఉంటుంది. ఆ మాయలో ఇరుక్కుపోతూ ఉంటాం. మనకి ఎంత తెలుసుకున్నా ఏదో మనకి నలుగురితో నారాయణ అన్నట్టు ఒక్కోసారి మనం కూడా వంత పడుతూ ఉంటాం. ఈరోజు సజ్జన సాంగత్యం వినడం వల్ల మనకి ఎరుకు వస్తుంది. అమ్మో ఇది కరెక్ట్ కాదు కదా, నేను ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎందుకు కర్మలు పోగు చేసుకోవాలి, ఈ జన్మలో నాకు జ్ఞానం అందింది కాబట్టి నేను చక్కగా ఆ జ్ఞానాన్ని ఆచరిస్తాను, ఎందుకు మళ్ళీ నేను ఇవన్నీ నాకు అవసరం లేదు అనేది మనం ఎప్పటికప్పుడు దులిపించుకుంటాం. ఆ దులుపుకోవడానికి సజ్జన సాంగత్యం మాస్టర్స్. కాబట్టి ఇంత చక్కగా మనం ఈరోజు మనకి ఇంత సజ్జన సాంగత్యం చేస్తున్నామంటే అది మన ఆలోచనలే మన జీవితం కదా మాస్టర్స్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మాస్టర్స్. మా ఇంటి దగ్గర అంటే మేము ధ్యానం నేర్చుకున్న వాళ్ళు, మేము ఎవరింట్లో అయితే 41 రోజులు ధ్యానం నేర్చుకుని 2011లో వారి ఇంట్లో పెట్టినప్పుడు, మేము ఆ రోజుకి ఒక మాస్టర్ యొక్క అనుభవాన్ని వింటూ ఎన్నో మాకు తెలియని ఎన్నో అజ్ఞానాల నుంచి మేము బయటపడి ఈరోజు అద్భుతంగా ఆ జ్ఞానం వదలకుండా ఎంతో హ్యాపీగా జీవిస్తున్నాము. ఎన్నో అనారోగ్యాలు పోగొట్టుకుని బయటకు వచ్చి ఈరోజు అద్భుతంగా ఉన్నామంటే ఆ యొక్క 41 రోజుల యొక్క సజ్జన సాంగత్యమే. అలాంటి అలాంటి మేడం ఇంట్లోని ఎవరైతే మాకు అందించారో వాళ్ళ ఇంట్లోని వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉందన్నమాట. వాళ్ళ అత్తగారికి అప్పటికే ఉంది. కానీ ఈ 41 రోజులు అయిన తర్వాత ఆవిడ చూడండి, అంటే ఆవిడ కొన్ని రోజులు ఉన్న తర్వాత పైలోకంకి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అన్నారు, నువ్వు ధ్యానం పెట్టడం వల్లే మా అమ్మగారు చనిపోయారు ఇంత వేగంగానే అని కోడలికి. అంటే ఆ అత్తగారు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు మరుదులు అందరూ కలిసే ఉంటారు. వాళ్ళందరూ అలాగ అనుకున్నారు. అనుకొని ఇంకా ఆవిడకి ధ్యానం మానేమని, ధ్యానం చేయనీయకుండా, ఎవరైతే ధ్యానం వచ్చి ధ్యానం చేస్తూ శాఖాహారిగా మారారో ఇంకా ఆవిడకి ధ్యానం చేయనివ్వకుండా, నీ వల్ల ధ్యానం పెట్టడం వల్లే మా అమ్మగారు చనిపోయారు అని. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది, కానీ అది ఎప్పుడు అసలు చేసినా చేయకపోయినా చనిపోతారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇది అరుసుగా తీసుకొని, అంటే ఈ పెట్టడం వల్లే చనిపోయారేమో అనుకొని, అది పెట్టిన వెంటనే చనిపోలేదు. అది పెట్టిన 6 నెలల తర్వాత ఎప్పుడో చనిపోయారు ఆవిడ.
ఇంక మా అమ్మగారికి ఇది ఎఫెక్ట్ అయింది కాబట్టి దీనివల్ల ఇంక ధ్యానం చేయదని ఆవిడ మీద కూర్చున్నారు. ఇంకా ఆ రోజు కాడ్నుంచి ఆవిడ ధ్యానాన్ని చేద్దానంటే చేయనీకి అవకాశం ఇవ్వలేదు. ఆవిడ ధ్యానాన్ని మానేసింది. మానేసి కొన్నాళ్ళ తర్వాత ఆవిడ మళ్ళా ఎన్‌వి తినడం మొదలెట్టేసింది. కానీ అలాగని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళ మరిదికి ఎఫెక్ట్ అయింది. ఆళ్ళ మరిదికి ఎఫెక్ట్ అయిన తర్వాత ఆళ్ళ మరిది తాలూకా భార్య కిడ్నీ ఇవ్వడానికి రెడీ అయింది. కిడ్నీ ఇచ్చింది కూడా. ఇచ్చినా సరే ఫెయిల్ అయిపోయి ఆళ్ళ మరిది చనిపోయాడు. ఆ అమ్మాయి కిడ్నీ కూడా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే భర్తకి ఇచ్చిన కిడ్నీ కూడా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే సక్సెస్ అవ్వలేదు. చనిపోయారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎవరైతే ధ్యానం చేసి ఫస్ట్ పెట్టారో వాళ్ళ ఆయన గారు కూడా మహా అయితే ఒక 3 ఇయర్స్ అనుకుంటాను. బాడీ వెయిట్ వచ్చేసి ఆయన కిడ్నీ ప్రాబ్లమ్ వల్లే సఫర్ అయ్యి చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఆడపడుచుకొచ్చింది. ఆళ్ళ ఆడపడుచుకి మొన్న అటమ్మా టెస్టులు చేసుకుంటే 2 ఇయర్స్ బ్యాక్ ఆవిడకి కిడ్నీ ఎఫెక్ట్ అయింది. అంటే వంశపారంపర్యంగా వస్తదని డాక్టర్లు చెప్పారంట. ఇంకా వీళ్ళందరూ ఈళ్ళకి సఫర్ అవుతున్నాగా చెప్పలేదు. అయితే ఈ అమ్మాయి అన్నదంట, ధ్యానం చెయ్యు, ధ్యానం చేస్తే అంటే ఎవరైతే ధ్యానం మానేసారో ఇప్పుడు ఆవిడ ధ్యానంకొచ్చింది మళ్ళీ. శాకాహారిగా మారిపోయింది. ఆవిడ ఆళ్ళ ఆయన చనిపోయిన తర్వాత మన ఆవిడ పూర్తిగా శాకాహారి అయిపోయి మన ధ్యానం కంటిన్యూ చేస్తుంది. బానే ఉంది. కానీ ఆళ్ళ ఆడపడుచుకి వచ్చినప్పుడు చెప్పిందనమాట. మేము చెప్పామప్పుడు. ఇది మీకు వంశపారంపర్యంగా వస్తుంది అని అంటారు, డాక్టర్లు అంటున్నారు అని మీ అందరూ వస్తది అంటే, నేనన్నానమాట. ఇప్పటి నుంచి మీరు ధ్యానం చేసి మీరు శాకాహారులుగా మారిపోతే మీ వంశాంతో మీతో స్టాప్ అయిపోతది. ఇంక నెక్స్ట్ మీ వంశంకి రాదు. మీ తరతరాలకి రాదు. ఎందుకు రాదంటే, ఏ జన్మలో ఎవరికి ఏమి హాని చేస్తామో మనకు తెలీదు. ఈ జన్మలో వాళ్ళకి క్షమాపణ చెప్పుకొని, తెలుసో తెలియకో ఏ జన్మలో మేము ఎవరికి హాని చేసుంటే, మమ్మల్ని క్షమించండి అని రోజు క్షమాపణ చెప్పుకొని ధ్యానంలో కూర్చొని, మీరు ధ్యానం చేయండి. మీకు ప్రాబ్లమ్ క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ ఆ శాపం అనేది అంటే మనకి వస్తుంది వంశపారంపర్యంగా అంటే ఏదో శాపం కదా! అప్పుడు చూడండి మన సినిమాలో చెప్తారు పూర్వీకులు. ఒక దోషం ఉంటే ఆ దోషం మొత్తం వంశపారంపర్యంగా మనకి డీఎన్ఏ కణాలు సైన్స్ ప్రకారం అయితే డీఎన్ఏ కణాలు ఉంటదని చెప్పేసి. కానీ అలాగని చెప్పేసి వంశపారంపర్యంగా వస్తదని అనుకోడానికి ఏమీ లేదు మాస్టర్స్. డాక్టర్లు చెప్తారు గానీ అది అవసరం లేదు. మనం ధ్యానం చేస్తే మనతో స్టాప్ అయిపోతది. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాము. మనం సత్య మార్గంలో ఉన్నాము. ఎన్‌వి మానేసాము. ఎన్నో మూగజీవులను కాపాడి మనం అవుతున్నాము. ఆ తర్వాత మనం చేసేదేంటంటే క్షమాపణ అడుగుతున్నాము. అంటే ఎవరికి ఏ జన్మలో చేసిందో లేకపోతే ఈ జన్మలో చేస్తుందో, ఏ జన్మలో చేస్తుందో క్షమాపణ కోరుకుంటున్నాము. కాబట్టి ఆ క్షమాపణ కోరుకోవడం అనేది ఆ శిక్ష తగ్గించబడుతుంది. అప్పుడు వీళ్ళతోటే ఆ కర్మ అనేది ఆగిపోతుందనమాట. అలాగ నేను చెప్పానమాట. మీరు ధ్యానం చేయండి, శాకాహారిగా మారిపోండి అంటే, ఆల్రెడీ ఆవిడ 2 ఇయర్స్ బ్యాకే శాకాహారిగా మారింది. ఎందుకంటే డాక్టర్లు కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత ఎన్‌వి తినొద్దని చెప్పారంట. ఆవిడ శాకాహారిగా ఉంది. అయితే ధ్యానం చేయమ్మా అన్నా. అప్పుడు ఆవిడేం చేసిందంటే 3 డేస్ గిరిజ గారు, నేను కలిపి ఒక 3 డేసు ఏమి లిక్విడ్స్ తీసుకోకుండా 3 డేసు ధ్యానంలో కూర్చున్నాననమాట. అంటే లిక్విడ్స్ తీసుకుంటూ ఏం ఫుడ్ లేదు. లిక్విడ్స్ తీసుకుంటూ 3 డేస్ మౌనంతో ఇంకా కంటిన్యూ ధ్యానంలో అలా కూర్చున్నాం. నిద్రొస్తే అక్కడే పడుకోవడం ఇంక అక్కడే అలాగనమాట. అలా చేసినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి అలా వదిన గారి ఇంటికొచ్చినప్పుడు ఆళ్ళు గూడా ధ్యానంకి రమ్మని చెప్పాం. ఇది మౌన ధ్యానం అవుతుంది. ఇక్కడ ధ్యానం అవుతుంది కాబట్టి ఈ ఎనర్జీలో మీరు కూర్చోమని చెప్పానమాట. ఎవరైనా కూర్చున్నా సరే వచ్చేసి కూర్చొని ధ్యానం చేసి సైలెంట్‌గా వెళ్ళిపోండి. డిస్టర్బ్ చేయకండి అని చెప్పానమాట. అలాగే ఈ అమ్మాయి వచ్చి కూర్చుంది ధ్యానంలోకి. వచ్చి కూర్చున్న తర్వాత ఇంట్లో కూర్చుంటే అమ్మాయికి లేనిపోయిన ఆలోచనలొచ్చేవట. అలాంటిది ఆ అమ్మాయి ఎక్కడైతే కూర్చుందో ఆ రోజు ఏ ఆలోచన లేదంట. అలా కూర్చుంది. అరగంట కూర్చుందంట. అరగంట కూర్చునేటప్పటికి ఆ అమ్మాయికి ఎవరో భుజం మీద తట్టినట్టు అయిందంట. తట్టినట్టు అయిన తర్వాత ఆ అమ్మాయికి మరి తర్వాత నెక్స్ట్ అయినా కళ్ళు తెరవలేదు. నెక్స్ట్ ఇంకో భుజం మీద తట్టినట్టయింది. అలాగ అప్పుడు ఆ అమ్మాయి అనుకుందంట ఇక్కడ ఏదో మిరాకిల్ ఉందనుకోని కొద్దిసేపు ధ్యానం చేసి ఇంకా అరగంట అనుకున్న మనిషి ఒక 1 అవర్ చేసేసి ఆ తర్వాత ఎళ్ళిపోయింది ఆవిడ. అప్పుడు ఇంటికెళ్ళి వాళ్ళ వదిన గారు చెప్తే వదిన గారు అన్నట వాళ్ళిద్దరూ అక్కడ అఖండ ధ్యానం అవుతుంది కదా! మౌనంతో ధ్యానం చేస్తే ఆ ఎనర్జీ అలా గొప్పగా ఉంటదని. మళ్ళా మరుసటి రోజు వచ్చింది. 3 డేస్ కదా ధ్యానం అది. మరుసటి రోజు వచ్చింది. వచ్చి మళ్ళా కూర్చుంది ఆవిడ. కూర్చొని ధ్యానం చేస్తుంటప్పటికి అప్పటికి ఆవిడకి ఏదో తెలియని అనుభూతి, ఏదో బాడీ అంతా తేలికైపోవడం జరిగిందంట. జరిగిన తర్వాత మేము 3 డేస్ ధ్యానం అయిపోయిన తర్వాత లేసిన తర్వాత చెప్పిందనమాట. మేమన్నాం ఈ రోజు కాడ నుంచి ధ్యానాన్ని కంటిన్యూ చేయమ్మా. నీకు ఎప్పుడు తెలివొస్తే అప్పుడు కంటిన్యూ చెయి. క్షమాపణ చెప్పుకో. క్షమాపణ చెప్పుకొని ధ్యానంలో కూర్చో. మాస్టర్స్ లేపుతారు. ఏ టైంకి తెలివొస్తే ఆ టైంకి లేసి కూర్చొని ధ్యానం చెయి.
అంటే ఆ అమ్మాయి అరుకనమాట ఆళ్ళది. వెళ్ళిపోయింది. ఆ కంటిన్యూగా ధ్యానం చేసింది ఆవిడ. అంటే అమ్మాయి కాదు, ఆ ఇద్దరు పిల్లలున్నారు. పెద్ద 40 ఇయర్స్ ఎంతో ఉంటదనుకుంటాను. అయితే ధ్యానం చేసింది. చేసిన తర్వాత ఆ అమ్మాయి రోజు కంటిన్యూ ధ్యానం చేస్తుంటే రోజుకొక మిరాకిల్ అమ్మాయికి. మాస్టర్స్ ఆ బాడీ అంతా హీలింగ్ జరగడం అన్నీ జరుగుతున్నాయన్నమాట ఆ అమ్మాయికి. అయితే మేమన్నానమాట, ఎప్పుడు క్షమాపణ చెప్పుకొని ధ్యానం చేస్తుందో ఆ అమ్మాయికంతా మంచి జరుగుతుందన్నమాట. ఆ అమ్మాయికి ఇంక ధ్యానం మీద బాగా నమ్మకం కుదిరింది. కుదిరిన తర్వాత మొన్నొచ్చింది మనని. పౌర్ణమి ధ్యానం చేస్తామనుకుని వచ్చింది. వస్తే ఆ రోజు మేమందరం కూర్చొని మళ్ళీ పౌర్ణమి ధ్యానం చేసినప్పుడు సజ్జన సాంగత్యం ఫస్ట్ సజ్జన సాంగత్యం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఆ సజ్జన సాంగత్యం అయిన తర్వాత ధ్యానం కూర్చుంటే ఆ అమ్మాయికి కింద పాదాల కానించి కిడ్నీ అంటే పైన మొండెం వరకు కూడా హీలింగ్ జరిగింది ఆ అమ్మాయికి. హీలింగ్ జరుగుతున్న తర్వాత ధ్యానం మనకు తెలియదు కదా, ధ్యానంలో ఎవరెవరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు అంటే ధ్యానం అయిపోయిన తర్వాత అందరూ లేచిపోయారు. ఆ అమ్మాయి కూడా లేచిపోయింది అనమాట. అప్పుడు నాకు ఇంతవరకు హీలింగ్ నాకు ఇంతవరకు ఏటమ్మా ఏదో అయింది నాకు అని చెప్పి అంటే, మంచిదే నీకు హీలింగ్ జరుగుతుందిలే అమ్మా అని చెప్తున్నాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చి మళ్ళీ పౌర్ణమి రోజు వచ్చి కూర్చొని ధ్యానం చేసింది. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆవిడకి ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ పై పార్ట్ వరకు మళ్ళీ హీలింగ్ జరిగింది అనమాట. హీలింగ్ జరిగిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి ఆ అమ్మాయి హాస్పిటల్కి వచ్చింది. మరుసటి రోజుకి వెళ్ళి టెస్టులు చేసుకుంది. టెస్టులు చేసుకుంటే చూడండి 3 అంటే ఇంకొంచెం దాటితే అమ్మాయి ఇన్సులిన్ అదే కిడ్నీ డయాలసిస్ చేసుకోవాలి. అలాంటిదే ఆవిడకి టెస్టులు చేసుకుంటే అండ్ 1 తక్కువ, ఇంకా తక్కువగా వచ్చిందనమాట. డాక్టర్లు ఆశ్చర్యపోయారట. ఇదేంటి నీకు ఇంత తొందరగా అంటే ఇంకా 2 మంత్స్‌లో చూడండి, 2 మంత్స్‌లో ఎన్ని మిరాకిల్స్ అమ్మాయికి. 2 మంత్స్‌లోనే నీకు ఎలాగ కిడ్నీ ప్రాబ్లమ్ క్లియర్ అయిందని డాక్టర్లు అడిగారంట. అడిగితే ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా పోనీ ధ్యానం చేస్తానని చెప్పలేదట. ఆ అమ్మాయి నవ్వేసి ఊరుకుందంట అంతే. అయిన తర్వాత ఆ తర్వాత ఈ రిపోర్ట్‌లు కరెక్టా కాదని చెప్పేసి వాళ్ళకే డౌట్‌లొచ్చాయట డాక్టర్లకే. డౌటొచ్చి మళ్ళా బ్లడ్ తీసి వేరే ల్యాబ్ పంపించారంట. పంపిస్తే ఆ ల్యాబు ఈవినింగ్ వచ్చాయంట. సేమ్ ఈ టెస్ట్‌లు ఎలాగున్నాయో ఆ టెస్ట్‌లు కూడా అలాగే ఉన్నాయంట. ఇంక వాళ్ళకి ఆనందం, పౌర్ణమి రోజనమాట. ఆళ్ళకి ఆనందం. మాకు ఈరోజు కిడ్నీ నాకు పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఎలాగ ఇంత తొందరగా ఎలా రికవర్ అయిపోయావమ్మా అసల నీకు ఇంకా డయాలిసిస్ వరకు వెళ్ళిపోతావేమో అనుకున్నాం గానీ, అసలు కిడ్నీ ప్రాబ్లమే లేకుండా క్లియర్ చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి ఆ అమ్మాయికి ఆ మిరాకిల్. ఆ మిరాకిల్ తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ రోజు వాళ్ళ హస్బెండు ఎంత ఆనందంగా వచ్చి, మా ఆవిడకి కిడ్నీ ఈ ప్రాబ్లమ్ తగ్గిపోయింది అంటే, మాకెంత ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్ వల్లే ఆ వంశంలో అందరూ చనిపోతున్నారు. మా ఆవిడ చనిపోద్దని భయపడ్డాను. అలాంటి ధ్యానం ద్వారా ఇంత మిరాకిల్ జరిగింది. నేను కూడా ధ్యానం చేస్తాను అనేసి ఆ రోజు ఆ పౌర్ణమి రోజు మాతో పాటు కూర్చొని అందరితో ధ్యానం చేశారు. చేసిన తర్వాత ఆయనకి మార్కండేయ మహర్షి కనపడడం, మన పత్రిజీ గారు కనపడ్డము. హ్మ్. ఆయన అవన్నీ ఆ ధ్యానంలో కూర్చున్న ఆ గంటలోనే ఆయనకి అంత మిరాకిల్స్ అనమాట. ఇంకా ఆ రోజు నేనన్నమాట, మీరు అంటే గత జన్మలో సాధించేస్తున్నారు. ఈ జన్మలో అవి వచ్చున్నాయి మీకు. ఈ రోజు కానించి ఇయన్నీ మానేయండి మీరు అన్నానన్నమాట. అంటే ఇంకోరన్నారు, అది ఎలాగ మనం బలవంతంగా చెప్పకూడదంటే చెప్పాలి. మనం చెప్పాం అంతే. వాళ్ళ ఇష్టం ఉంటే మానతలే లేదు. పౌర్ణమి రోజు కదా! మంచి నిర్ణయం తీసుకోండి మీరు. నేను కూడా శాకాహారిగా ఉంటాను. నేను ఎన్వి తినను. చక్కగా ఇది మా ఆవిడ అనుభవాన్ని నేను జ్ఞాన ప్రచారంగా మేము ఎంతోమందికి చెప్తామని చెప్పేసి అనుకోండి. విశ్వానికి ఉపయోగపడతాం అనుకోండి అని చెప్పేసన్నాను. అతను అదే అన్నారు. నేను ఇంక ఎనభై తిననండి. మా ఆవిడకి ఇంత తగ్గిపోయిన తర్వాత ఆయన మొహంలో ఆనందం. ఆళ్ళ ఆవిడకి ఆనందం. ఆ కుటుంబం అంతా ఆనందమే. ఇంత మిరాకిల్స్ జరిగాయా ధ్యానం వల్ల. ఇంక ఇది అందుకు ఎంతో మందికి మేము చెప్తాము. ఎందుకంటే ఎంతమందికి ఉపయోగపడుతది ఇది అని చెప్పేసి నేను ఈరోజు నుంచి నేను అప్పుడు అతను అన్నాడనమాట. లేదు లేదు నేను అనుకున్నాను అసల. నేను కూడా ఎనభై మానేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు మీ నోటి నుండి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మానేస్తానని చెప్తున్నాననమాట. చూడండి ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో ఉంటాయో. మేడం స్టార్ట్ చేయండి మీ క్లాసు. ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు. మరి జూమ్ సెక్షన్ నడుపుతున్న మమతా మేడం గారికి, మరి వారి టీమ్ కి శతకోటి వందనాలండి. నా పేరు సుజనాదేవి, మాది పొద్దుటూరు. మరి నేను ఈ ధ్యానంలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అవుతుంది. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు పొందాను. మరి ధ్యానంలో ఎన్నో లాభాలు ఉన్నాయి. కలసి ఉంటే కలదు సుఖం. మరి ధ్యానం అంటేనే కలిసి ఉండడం. ఎవరితో కలిసి ఉండడం అంటే మనతో మనం కలిసి ఉండడం. మన ఆత్మతో మనం కలిసి ఉండడం. మన పరమాత్మతో కలిసి ఉండడం.
అంటే మనం ఎప్పుడైతే మనతో మనం ఉంటామో అప్పుడు సుఖంగా ఉంటాం. మన పూర్ణాత్మతో కలిసి ఉంటే ఆనందంగా ఉంటాం. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం. మనం ఏమని చెప్పుకున్నామంటే ఇన్ని రోజులు మన పూర్వీకులు ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండడం వలన కలదు సుఖమని ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. కానీ ఈ ధ్యానంతో మన గురువుగారు చక్కగా చెప్పారు. మనతో మనం కలిసి ఉంటే కలదు సుఖం. ఏంటి కలిసి ఉండడం అంటే, చూడండి 2 కళ్ళు ఓపెన్‌లో ఉన్నాయనుకోండి. ఎవరిని చూస్తున్నాము? బయట ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ మనతో మనం కలవడం అంటే, మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో అప్పుడు మనతో మనం కలిసి ఉంటామనమాట. మరి అదే 2 చేతులు లాక్ చేసినామనుకోండి, మన 2 చేతులు మనతో మనం కలిపినట్లే. మన 2 పాదాలు క్రాస్ చేస్తే మనతో మనం కలిసి ఉన్నట్లే. మనతో మనం కలిసి, మనతో మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆ సుఖము, ఆనందము ఎంతో జ్ఞానం పొందుతాం. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక గొప్ప మనకు ధ్యాన మార్గాన్ని అందించారండి. దానికి మనం పూర్వము చెప్పారు. కలిసి ఉంటే కల సుఖం అని. కానీ ధ్యానం ద్వారా నేను నేర్చుకునింది మనతో మనం కలిసి ఉండాలి. బయటి వాళ్ళతో కాదు. పరులతో ఉంటే పరధ్యానం. మనతో మనం ఉంటే ధ్యానము. పత్రి గారు అందుకే ధ్యానం అని చెప్తాడు. ఎప్పుడు ఎరుక. మనతో మనం ఉండడం వలన ఎరుకతో జీవిస్తాం. మరి నేను ఈ ధ్యానంలోకొచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. నా పేరు సుగుణాదేవి. మాది పొద్దుటూరు. మరి చక్కగా మేము ఈ ధ్యానంలోకి ఎన్ని సంవత్సరాలయిందనేది కాదు గానీ, ఎన్నో లాభాలు పొందామండి. నాకు వెన్నెముక ఆపరేషన్ జరిగి, ఆపరేషన్ అయ్యి బెడ్ రెస్ట్‌లో చాలా నరకమైన జీవితం గడిపేదాన్ని. అలాంటి టైంలో నాకు ఈ ధ్యానం అందింది నా భర్త అశోక్ కుమార్ రెడ్డి ద్వారా. మరి ధ్యానం వల్ల నేను చాలా లాభాలు పొందాను. అందుకే ధ్యానం శరణం గచ్చామి అని బుద్ధ భగవానుడు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. వేరే శరణాలేం లేవండి. మరి ధ్యానం చేయడం వల్ల 1,5 లాభాలు. ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలు. మరి నాకు ధ్యానం వల్ల లాభాలు ఒక బుక్కు నాకు మా ఆయన ఫ్రెండ్ ఒకాయన ధ్యానం వల్ల లాభాలు బుక్ ఇచ్చారు. మా ఆయన తెచ్చి ధ్యానం చేసుకో రోగాలన్నీ తగ్గుతాయని చెప్పడం. ఇంట్లోనే కూర్చొని ఆ బుక్ చదవడము. మరి ధ్యానంలోకి రావడం జరిగింది. అందుకు మరి ఈ ధ్యానం వల్ల నేను ఎన్నో లాభాలు పొందాను. మరి ఏంటయ్యా లాభాలు అంటే మనం ప్రతి ఒక్కటి ఆచరించాలి. ఆచరణ లేకుండా ఏది సాధ్యం కాదు. అందుకు ప్రతి ఒక్కరం ధ్యానంతోనే ఉండాలి. జ్ఞానం పెంచుకోవాలి. ఈ భూమి మీదకి వచ్చిందే మనం జ్ఞానం పెంచుకోవడానికి. కానీ అజ్ఞానంతో, దుఃఖంతో, బాధతో మరి ఎవరో కారణమని బయట వెతుకుతాం. కానీ మనతో మనం ఉంటేనే అన్నీ నా ఎంపికే అని మనం తెలుసుకుంటాం. అప్పుడు దుఃఖం ఉండదు. ఓహ్! నేను అనుభవం నేర్చుకోవడానికి జన్మ తీసుకున్నాను. నేను పాఠాలు నేర్చుకుంటున్నాను అని జ్ఞానం పొందుతాం. మనతో మనం లేకపోతే దుఃఖం. మనతో మనం లేకపోతే చీకటి. అవునా కాదా? అదే మనతో మనం ఉన్నామంటే వెలుగు. మనతో మనం ఉన్నామంటే ఆనందం. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం. ఎవరితో కలిసి ఉండాలంటే మన ఆత్మతో మనం కలిసి ఉండాలి. మనం ఆత్మ స్వరూపులమని తెలుసుకోవాలి. మనం ఒక దైవ స్వరూపాలనని తెలుసుకోవాలి. పత్రి గారు ఏమని చెప్తుంటాడంటే, ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్. అంటే మనము దేవుళ్ళమని చెప్తున్నాడు ఆయన. మనం మాస్టర్‌లమని చెప్తున్నాడు. మరి ఎన్నో క్రియేషన్ చేసుకుంటే గొప్ప జ్ఞానులము. మరి జ్ఞానికే గదండీ ఏదైనా సృష్టించుకుంటే గొప్ప స్థితి ఉండేది. ఈ స్థితులన్నీ పెరగాలి అంటే మనము మనతో కలిసి ఉండాలి. ఏంటి కలిసి ఉండడం అంటే మనం అంతర్ముఖ ప్రయాణం చేయాలి. 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన ఎన్నో లాభాలను మనం పొందుతున్నాం. ఆ లాభాలు అందుకే మిత్ర లాభం అని చెప్తారు చూసారా? ఎవరితో మిత్రులు చేయాలి అని అంటే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవాలి. మన లోపల ఎన్నో అసద్వర్గాలు ఉన్నాయి. మరి ఈ ధ్యానం చేయడం వలన ఆ గుణాలన్నీ మనం మార్చుకోగలుగుతాము. మరి మనతో మనం కలిసి ఉన్నప్పుడు ఇలాంటి గుణాలను కూడా మార్చుకునే గొప్ప జ్ఞానం మనలో ఎదుగుతుంది. అందుకే
ధ్యానం శరణం గచ్చామి. ఇక వేరే శరణం లేదండి. వేరే మార్గాలు ఏమీ లేవు. ఎన్నో చేశాం. యోగా చేశాము. మా భిక్షమై గురు చేశాము. మరి అంతేనా ఎన్నో ఆహార అలవాట్లన్నీ మార్చుకున్నాం. కానీ మనతో మనం లేకపోవడం వలన అనారోగ్యం, ఏదో వెలితి, ఎవరికో ఏదో ఉంది మనం పొందలేకపోతున్నాము శాంతితో లేము. అందుకే ఒక గంట ధ్యానం చేయడం వలన, మనతో మనం ఉండడం వలన ఎంతో ఆనందంగా జీవిస్తాం. చూడండి ధ్యానం చేసినాక ఏదో తెలియని ఫీలింగ్ వస్తది. ఎంత ఆనందంగా ఉంటామో. ఎందుకంటే మనతో మనం ఉన్నాం కాబట్టి ఆ సుఖం. అదే మనతో మనం లేనప్పుడు మాత్రమే సుఖం ఉంటుంది. అందుకే ప్రతిరోజు మినిమం గంట నుంచి 3 గంటల వరకు ఒక్క పీరియడ్ మాత్రం ధ్యానం తప్పనిసరి. ధ్యానం శరణం గచ్చామని బుద్ధుడు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాడు. మన గురువు గారు మళ్ళీ చెప్తున్నారు. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ధ్యానం ఎప్పుడు చేస్తూనే ఉండాలండి. ఏ మిడ్ నైట్ అయినా సరే మనకు మెలుకు వచ్చిందే మన కోసమే మెలుకు వచ్చింది. మనం ధ్యానం చేయాలి. ఒక ధర్మం ఉంది. ధర్మో రక్షితి రక్షతః. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటావో ఆ ధ్యానమే నిన్ను కాపాడుతుంది. అదే నిన్ను రక్షిస్తుంది. ఇప్పుడు ధర్మము కాపాడితే ధర్మం ఎట్లా మనల్ని రక్షిస్తుందో, ఈ ధ్యానం చేయడం కూడా జీవితంలో ఒక ధర్మం. మనం ఏం చేస్తామంటే ఈ రోజు చేద్దాంలే, రేపు చెప్దాంలే, ఇంకా ఒక గంట తర్వాత చేద్దాంలే, లేకుంటే ఒక వారం తర్వాత చేద్దాంలే, లేకుంటే మన పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాక చేద్దాం. మన ఇంకా ఎన్నో వర్కులు ఉన్నాయి, నాకు వీలు కాలేదు, ఎన్నో రకాలుగా మనం సాకులు చెప్తున్నాం. కానీ ధ్యానం చేయకపోవడం వల్ల అశాంతితో జీవిస్తుంది. ధ్యానం శరణం వచ్చామంటే ఖచ్చితంగా మనం ధ్యానమే చేయాలి. వేరే లేదు ఇంకా శరణం. ప్రతి ఒక్కరు అలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి చూడండి వాయిదాలు ఇస్తే ఎంత నష్టపోతామో. ఒక కోతి కథ. కోతి ఏం చేస్తుందంటే ఉపవాసం చేద్దామని చెప్పేసి తను సంకల్పం చేసుకుంటుంది. సరే అన్ని ఫ్రూట్స్ అన్ని దగ్గర తెచ్చి పెట్టుకుంటారు. నేను ఉపవాసం అయ్యాక ఆ పంటలన్నీ ఆరగించాలి అని. మరి ఉపవాసం చేశాక నాకు నీరసంగా ఉంటుంది కదా, నేను చాలా దూరంగా ఉండేది దగ్గరగా తెచ్చి పెట్టుకుంటాను. ఇప్పుడైనా మనం ఉపవాసం చేద్దాం. మళ్ళీ దానికి ఒక ఆలోచన వస్తది. మనస్సు కోతి లాంటిది చూడండి ఏం జరుగుతుంది. అక్కడ దగ్గరగా తెచ్చి పెట్టుకొని, అయ్యో నాకు నీరసం అయిపోతే దానిని ఓల్చుకోవాలంటే చాలా కష్టం కదా, మళ్ళీ తినలేకపోతానేమో అని మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. మళ్ళీ ఇంకొక ఆలోచన ఏమొస్తుంది, ఒకేసారి తిందాం మళ్ళా నాకు నీరసం అయిపోతే కనీసం నేను లేసి తినడానికి కూడా నాకు వీలు కాదేమో అని ఆ మనసు ఇలా కోతిలాగా ప్రవర్తిస్తాదో చూడండి. అవి ఉపవాసం చేద్దాం అనుకున్న ఆ కోతి అవన్నీ పండ్లనన్నీ తినేసి మనం ఉపవాసం ఉందామని అనుకుంటాం. అంటే చూడండి అక్కడ తిన్న తర్వాత ఉపవాసం ఎలా అవుతుంది? ఉం? ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనం ఈరోజు చేద్దాం, రేపు చేద్దామని వాయిదాలు వేస్తున్నాం. ఆ కోతి కూడా ఉపవాసం అనుకుంటుందే కానీ ఉపవాసం ఉండలే, చేయాల్సింది చేయలేదు. మనం కూడా ధ్యానము చేయటం లేదు. ఏవేవో పనులు ప్రాపంచికంగా పరుగులు ఎత్తుతున్నామే కానీ ఆధ్యాత్మికంగా చేయాల్సింది చేస్తే రావాల్సింది సరే. మరి నాకు వెన్నెముక ఆపరేషన్ జరిగి దాదాపు ఆ చాలా 3 సంవత్సరాలు బెడ్ రెస్ట్ లో ఉన్నాను. రకరకాల హాస్పిటల్ తిరిగాను. మరి 8 నెలలు ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఎక్కడ ఏమీ లేదండి. లాస్ట్ లో వెన్నెముక ఆపరేషన్ జరగాలి. మరి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలని తిరుపతికి ఒక లెటర్ రాయించాలి. అక్కడికి పోతే బ్లడ్ టెస్టులన్నీ ఎన్నో చేశారండి. కరెంటు పెట్టడము, తలకు, కాళ్ళకు, బాడీ చెకప్లు అని చేయడం. ఎంఆర్ఓ స్కానింగ్ లో పెన్ను దగ్గర ఒక గడ్డ ఉంది, ఇది ఆపరేషన్ జరగాలని చెప్పడము. నాకు ధ్యానం తెలియక ముందుకు నేను కిమ్స్ హాస్పిటల్లో 3 సంవత్సరాల ముందు ధ్యానానికి ముందు అలా ఆపరేషన్ జరగడము, బెడ్ రెస్ట్ లో ఉండడము, నరకమైన జీవితం. హాస్పిటల్ అంటేనే నరకం అండి. మనం చూడండి ఎంత భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నామో, ఎన్ని పాపాలు చేశామో. మన పాపాలే ఉండవు. మరి అలా ఎన్నో పాపాలతో ఆ హాస్పిటల్లోకి వెళ్ళి నరకం అనుభవించాలి. మనం అనుకుంటున్నాం మన పాపాలు చనిపోయినాక పైకి పోతే గోళంలో గారెలు వేపినట్టు మనల్ని వేపుతారని. అక్కడేం వేపరండి. మొత్తం ఇక్కడే భూమండలం ఉంది. ఈ కర్మలన్నీ వ్యాధి రూపంలో నైవించాలి. మనం చేసిన పాపాలు
మనం ఎన్నో జీవులను బాధ పెడితే ఆ బాధ, నొప్పి, వేదన మనకు కూడా తెలియాలి కాబట్టి మనం కూడా అదే నరకమైన జీవితం అనుభవిస్తాం. ఇప్పుడు బియ్యము విషయంలో వేస్తే పిండి విషయంలో పిండి ఏమొస్తుంది? బియ్యం వేస్తే బియ్యం పిండే వస్తుంది. మరి ఈ మనం జొన్నలేస్తే జొన్నల పిండే వస్తాది. మరి ఎంత భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నామో చూడండి. ఏం చేస్తే అది పొందుతామని తెలుసు. ఆ! కానీ మనం ఆ తప్పులు చేస్తూనే ఉన్నాం. అందుకే ఈ అజ్ఞానం నుంచి మనందరినీ బయట వేసిన మహానుభావుడు మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. ఇన్ని రోజులు అన్నీ తెలుసు, ఆచరించలేకపోయినాం. ఇప్పుడు ఈ ధ్యానం ద్వారా, ఈ పిరమిడ్ ధ్యానం ద్వారా మనందరము ఆ ఎరుక వచ్చి ఆచరిస్తున్నాము. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం వలన ఆచరిస్తాము. ధ్యానమే లేకుంటే, జ్ఞానమే లేకుంటే ఆచరణ రాదు. ఒక్క గుణం మారాలంటే 4 జన్మలు ఎత్తాలంటే ఎంత భయంకరమైన జీవితం గడుపుతున్నామో ఒక్క గుణం మారాలి. మరి ఎన్నో జీవుల వేదన మనం అనుభవించాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి? ఎంతో మందిని మనం బాధపెట్టింటాం. ఏం చేశాయంటే ఆ జీవులు మనకు చక్కగా ఆక్సిజన్ ఇస్తున్నాయి చెట్లు. ఆ చిన్న చిన్న పిట్టలు సంగీతాన్ని అందిస్తున్నాయి. అవునా కాదా? గేదెలు చూడండి పాలు, పెరుగు, ఎన్నో రకాల ఫ్రూట్లు తింటాయి. కానీ వాటిని చంపుతున్నాయి. ఒక కోడి మేకనే కాకుండా ఆవులను కూడా చంపి, ఎండిపోయిన ఎలుకలను చంపి, ఎంత భయంకరంగా అవి చనిపోక మునిపే చంపి మరి దాని తోలు ఒలిచి వ్యాపారం. ఎంత భయంకరమైన జీవితాన్ని మానవుడు తో అన్నిటినీ ఇలా ముడిపెట్టుకొని జీవిస్తారు. అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా జీవించాలంటే మనం శాకాహారం తీసుకోవాలి, ధ్యానం చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటేనే మనం మన గురించి మనం తెలుసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? పక్కింటోళ్ళ గురించో, ఎదురింటోళ్ళ గురించో, ఆ పిల్లల గురించో, లేకుంటే అత్తమామల గురించో ఎప్పుడు ఎవరో ఒకరిని మనం కొమ్ము కొడుతూ, మాట్లాడుతూ, బాధ పెడుతూ మనం లేకుంటే ఎవరో చెప్పుడు మాటలు విని తెలిసి తెలియక ఆ బాధలని పడుతున్నాం. లేదు మన లోపలే ఇంకా అలాంటివి ఏమన్నా అలవాట్లు ఉండడం వలన అవన్నీ మన లోపల దాచుకోలేక ఎదుటి వాళ్ళకు కంప్లైంట్ చెప్తుంది. దానివల్ల శరీరం పైన ఎన్నో ప్రభావాలు చూపిస్తుంది. ఇంత ఎఫెక్ట్ ఇస్తాది. అనవసరంగా ఏదైనా మనం చేయడం వలన దేహమే ఆ బాధను దాల్చింది. అందుకే ఈ దేహాన్ని మనం రక్షించుకోవాలంటే చక్కగా మనం కలిసి ఉంటే మనం మన ఆత్మతో మనం శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో మన ఆత్మతో మనం ఉంటాం. అందుకే మనం భగవంతులము అని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. మనం దేవుళ్ళము, మనం క్రియేషన్ చేసుకునే గొప్ప జ్ఞానులము, అజ్ఞానులం కాదు మనం. గురుగారు ఎప్పుడో డిక్లేర్ చేశారు, పిలువుని మాస్టర్లందరూ దేవుళ్ళే, పిలువుని మాస్టర్లందరూ కో క్రియేటర్స్. అంటే ఎన్నైనా మనం క్రియేషన్ చేసుకుంటే గొప్ప జ్ఞానం ఉంది. కానీ నేను ఆడనని, నేను మగవాళ్ళని, నాకు డబ్బు లేదని, కోటీశ్వరులని, నాకేంటి అన్ని ఉన్నాయి కదా అని అసలైంటి మనం సృష్టించుకోలేకపోతుంది. దుఃఖంతో చూపిస్తుంది. ఏదైతే లేదో ఆ పాయింట్‌ని మనం పట్టుకొని అదే మనం బయటికి చెప్తుంటాం. ఎప్పుడైతే మనకు లేదు అని తెలుసో, ఏది అవసరం అని తెలుసుకుంటామో అప్పుడు దాన్ని క్రియేషన్ చేసుకోవాలి. నాకది కావాలి, నేనది పొందాలి, నేనిలా చెయ్యాలి. అలా ఏదైనా మనం అనుకున్నామంటే ఖచ్చితంగా దక్కుతుందండి. ప్రాపంచికం అని కాదు. నువ్వు ఎప్పుడైతే అనుభవం నేర్చుకోవడానికి వచ్చావో అవన్నీ పొందగలుగుతావు. అందుకే కో క్రియేటర్స్ అని చెప్తూనే ఉండాలి. నీకేం కావాలో అది చేసుకో. ఇప్పుడు చూడండి మనం ప్రిపేర్ చేసుకోవాలా వద్దా? ఇంట్లో మనం టిఫిన్ ఏదైనా చెయ్యాలి అంటేనే బియ్యం బ్యాళ్ళు కడిగి పెట్టుకోవాలి. ఒక దోస పిండి తయారవ్వాలంటే. మనం కూడా మన జీవిత విధానం ఎంత అద్భుతంగా ఉండాలి అంటే కొన్ని క్రియేషన్ చేసుకోవాలి. మనం ఎంతో అద్భుతంగా జీవించాలి. చిన్న చిన్న వంటలకే ముందు రోజే ఎన్ని క్రియేషన్ చేసుకుంటామో, బ్యాళ్ళు పెట్టాలి, బియ్యం పెట్టాలి, దీంట్లో ఇవి వెయ్యాలి, ఆయిల్ కావాలి,
ఎన్ని మైండ్ లో మనం క్రియేషన్ చేసుకుంటాము, ఏవైతే లేవో అవి మరి కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. కానీ మనం కూడా ధ్యానంతో ఏదైతే మనకు కావాలో అది క్రియేషన్ చేసుకుంటే గొప్ప స్థితి మన దగ్గర ఉంది. మరి ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చెయ్యాలి, ఆ ఏం మాట్లాడాలి, ఏం తినాలి అనే విషయాన్ని పొందాలి. మనకు ఇన్ని రోజులు తెలియదు. ఇప్పటికైనా అవన్నీ మనం క్రియేషన్ చేసుకోవాలి, మారాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు బర్త్డే వస్తాదండి. బర్త్డే అంటే ఏంటంటే జీవించి ఉండాలి. మరి డెత్ డే అంటే చనిపోవడం. మనం బర్త్డేని సెలబ్రేషన్ చేసుకోమంటాడు గురువు, డెత్ డేని కూడా సెలబ్రేషన్ చేసుకోమంటాడు. మరి బర్త్డే అంటే జీవించి ఉండడం అంటే, మరి జీవించి ఉండాలి అంటే మనం ఎన్ని ప్లానింగ్లు చేసుకోవాలి, మంచి మంచి వర్కులు చేయాలి. భూమికి వచ్చిందే మనం వర్క్ చేయడానికి, వాలంటీర్స్. కానీ మనం ఏం చేస్తున్నాము, ఏమి చేయకోకుండా వాయిదాలు వేసుకుంటూ నడిపి ప్రయాణం భయంకరంగా మనం జీవిస్తున్నాం. అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ఆరోగ్యంగా, ఆనందంగా మన జీవిత విధానాన్ని ఎలా కావాలంటే అలా చేసుకోవాలి. చూడండి, కొంతమంది పిల్లలు లేకుండా జన్మలు. ఎందుకంటే గతంలో ఆ పిల్లలతో బాగా విసిగిపోయి ఈ పిల్లలు వద్దురా బాబు అని మనం గతంలో తెలిసే తెలియకో మాట్లాడుకోండి, అది తదాస్తు. మరి ఈ జన్మలో అందరి పిల్లల్ని చూసి అవును కదా, వాళ్ళకి కూతురున్నట్లు మనకు కూడా కూతురు కొడుకుంటే ఎంత బాగుంటుంది, పిల్లలు ఉంటే ఎంత సందడి ఉంటుందని ఈ జన్మలో కావాలని కోరుకుంటాం. కానీ ఈ గతంలో నువ్వు చేసిన ఆలోచనలు నీకు అడ్డుపడుతుంది. మరి ఆలోచనలను అడ్డుపడుతున్నాయంటే నువ్వు ధ్యానం చేయడం వల్ల ధ్యానం పడుతుంది. ఓ నేను గతంలో నేనే వద్దని ఒప్పుకి చేసుకున్నాను. ఇప్పుడు గురువు ఏం చెప్తున్నాడు, అరే బాబు గతం గతహా, నువ్వు ఇప్పుడు ధ్యానం చేస్తున్నావు కదా, ఇప్పుడు క్రియేషన్ చేసుకోరా నీకేం కావాలో అవి అని ఆయన మనకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. కత్రి గారు అన్ని వరాలే, ఆయన మాటలే అవన్నీ మనకు వరాలే ఉంది. ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడంటే మనం చెప్తాం, వరహాలమూర్తి వరాలు ఇస్తాడు, వెంకటేశ్వర స్వామి వరాలు ఇస్తాడు, అయ్యప్ప స్వామి వరాలు ఇస్తాడు. అసలు ఎన్ని వరాలు, ఎన్ని అర్థవంతమైన జ్ఞానాలను మనకు అందించాలి. అవన్నీ వరాలు మనం వినియోగించుకోవాలి. గురువు చెప్పాడు కదా అని వింటున్నామో వదిలేస్తున్నాం, ఆచరించలేదు. అది ఏంటనేది సృష్టించుకోలేదు. అందుకే మనతో మనం ఉన్నప్పుడు మనం ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని మనం మరి ధ్యానంలోకి అవడం వల్ల ఇంటి మీద పిరమిడ్ కట్టాము, ఆరోగ్యంగా ఉన్నాము, మాంసాహారము. మరి ఎంతో మాంసం తిని నేను ఈరోజు శాకాహారిని అయిపోయింది. ఎందుకంటే చాలా మంది మాస్టర్లు వచ్చి చెప్పారు ధ్యానం చేస్తే మాంసం మానుకోవాలి. కానీ మాంసం ఏముందిలే, దానికి ఏం సంబంధం అని నేను 20 రోజులు మాంసం తింటున్నాను, ధ్యానం చేస్తున్నాను. నాకు తెలియదు అంత స్ట్రిక్ట్ గా మానాలని కూడా. అలా తింటూ ధ్యానం చేస్తున్నారు. కానీ ఎన్నో థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం కానీ, ఎన్నో విజన్స్ తెలియడం అన్ని తెలుస్తున్నాయి. కానీ దుఃఖం మాత్రం పోలేదు. ఎందుకు నా లోపల దుఃఖం ఉంది, ఏంటి నా లోపల ఏం జరుగుతుంది అని నా మీద నేను ఎప్పుడైతే దృష్టి పెట్టుకున్నానో, నేను ఏమైతే తప్పులు చేస్తున్నానో అవన్నీ నాకు ఇలా తెలియజేస్తుంది. మరి అందరూ ఎంత గొప్పగా చూశారు. మనతో మనం ఉండడం వల్ల మనకేం కావాలో మాట్లాడుతుంది. మనము ఒక టూరిస్ట్కి వెళ్తే ఒక గైడ్ని తీసుకెళ్తామా, మనం ఏమేమి చూడాలనుకుంటామో అవన్నీ గైడ్ చూపిస్తాం. మనం కూడా జీవిత విధానం అద్భుతంగా ఉండాలంటే మనలో ఉన్న మన గైడ్ మనం ఎంపిక చేస్తాం. ఆయన ఎంత చక్కగా ఎన్నో మనకు గైడ్ చేస్తూ ఎన్నో మనకు కావాల్సిన అందాలను చూపిస్తాడు. మరి మనలో ఉన్న ఈ గైడ్ ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో కరెక్ట్ వేలో మన జీవితాన్ని నడుపుకోగలుగుతాం. మరి ఒక వెహికల్ ఉంది, వెహికల్ కు డ్రైవరు సరైన డ్రైవింగ్ చేయకపోతే గమ్యాన్ని చేరుతామా? చేరము. మనం కూడా మన లోపల ఆ గైడ్ ని ఎప్పుడైతే ఫాలో అవుతామో సరైన జీవిత విధానం నడుపుకోగలుగుతాం.
సరైన గమ్యానికి మనం కూడా చేరుకోవాలి. మనం చెప్తూ ఉంటాం, ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడి. అంటే ఏమనుకుంటున్నామంటే వాళ్ళతో చూపించుకోకూడదు. మనం కూడా చదువుకున్నాం కదా, జాబులు చేసి చాలా మంది మన కాళ్ళ మీద మనం నిలబడతామని చాలా ఉత్సాహంగా ఉంటారు. దానికి అది కాదు అర్థము. మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే ఇప్పుడు మనము ఎనర్జీ ఉంటేనే భూమి మీద ఉంటాం. అదే ఎనర్జీ లేకపోతే ఏమైపోతుంది? బాడీ వెయిటెడ్ చేయాల్సింది వస్తుంది. మరి ప్రతి ఒక్కరూ ఎనర్జీతో జీవించాలి. ఒక టెంపరరీ అయిన సెల్ చూడండి, ఛార్జింగ్ లేకపోతే ఏమైతుంది? మరి దానికి ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మనం ఛార్జింగ్ చేసుకుంటూ ఉంటాం. ఆ సెల్ ఎన్నో రోజులు లైఫ్ పనిచేస్తుంది. మన బాడీ కూడా ఛార్జింగ్ లేకపోతే, ధ్యానం అనే కాస్మిక్ ఎనర్జీ మన ఒంట్లో లేకపోతే స్విచ్ ఆఫ్ ఎట్లా సెల్ అవుతుందో మన బాడీ కూడా మరి స్విచ్ ఆఫ్ అవుతుంది. బాడీ వేకప్ చేస్తుంది. అందుకు దయచేసి మరి ధ్యానం చేయాలి. స్విచ్ ఆఫ్ కాకుండా ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటాం, ఎప్పటికప్పుడు వీలైనంత గంట గంట అన్న విధంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అలా మనం ఒక దీపం వెలిగియాలంటేనే ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ ఉంటే కొంచెం లైటింగ్, ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్కువ డార్క్. ఆయిల్ అయిపోయిందంటే ఏమైపోతుంది? ఎక్కదు, కొండెక్కి కొట్టుకుంటూ ఉంటుంది. మళ్ళా కొద్దిగా ఆయిల్ వేసినామని తెలుస్తుంది. మనం కూడా అన్ని జన్మలు అన్ని రోజులు కొండెక్కే దీపాల్లాగా కొట్టుమిట్టాడుతూ ఉండే టైంలో కత్రి గారు వచ్చి కాస్మిక్ ఎనర్జీ అనే గొప్ప మార్గాన్ని చూపించారు. అదే నీ జ్యోతి ఆరిపోతుంది కదా బాబు, ఆయిల్ వేసుకో, ధ్యానం అనే ఆయిల్ వేయి, ధ్యానం చెయ్యి, నీ ఆత్మజ్యోతిని వెలిగించుకో, శాశ్వతంగా వెలిగించుకొని ఒక గొప్ప అద్భుతమైన కత్రిసారు మార్గాన్ని చూపించారు. ధ్యానం ద్వారా అన్ని లాభాలు ఉంటాయండి. మరి మరి నేను ఒక మాంసం తినే నేను పూర్తిగా మాంసం మానేసి చక్కగా ఇంటి మీద తిరుమడి కూడా కట్టుకున్నాము, వేమన ధ్యాన మందిరం. మరి ఈ రోజు ఎంతో మంది పిరమిడ్ లో ధ్యానం చేస్తారు, ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. పిరమిడ్ లో ధ్యానం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలు పొందారు. పిరమిడ్ లో వేమన ధ్యానం ఆయన ఒక కవి కదా, ఆ పిరమిడ్ లో అక్షరాలు కనిపించేవారు. ఏంటివి అని అనుకునేటప్పటికి ఒంట్లోకి వెళ్ళిపోయి ఒక మేడము 6 బుక్కులు రాశారు. మరి చాలా మంది పిరమిడ్ లో ధ్యానం చేసిన వాళ్ళందరూ కవులయ్యారు. అందుకే ప్రతిసారి పిరమిడ్ మాస్టర్ అంట కవి అయ్యా అని చెప్తారు. రచించే గొప్ప కవి పిరమిడ్ మాస్టర్ ఏం తక్కువేం కాదు. అందుకే ప్రతిసారి కూడా కనీసం ఒక్క బుక్ అయినా రాయండి. ఒక పిరమిడ్ మాస్టరు ఒక బుక్ అయినా రాయండి. కవి లాంటి వాళ్ళే మీకు సామాన్యులే కాదు. ఎన్ని కళలు మన లోపల ఉన్నాయని గుర్తు చేసిన మహానుభావుడు మన పత్రికలు, అంత గొప్ప మహానుభావుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ పెడచెవున పెట్టి మన చూడున్నప్పుడు మన స్వార్థం కోసము మనం ఏంటో లాభాలు పొందాలని చేస్తున్నాం. అలాంటిది కాదండి. ఈ భూమండలం మీద వాలంటీర్స్ గా మనం పనిచేయడానికి వచ్చాం. కానీ తెలుసుకోకుండా ఎన్నో కష్టాలు పొందాం. ఇక్కడ చూసారా, మరి శక్తి లేకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడలేదు. ఇప్పుడు అందుకే ప్రతిసారి ఏం చెప్తున్నాడంటే, చనిపోయిన తర్వాత ఏమనుకుంటా అంటే స్వర్గానికి పోవాలా, అవునా కాదు, మనం వైకుంఠానికి పోవాలా. నీ లోపల శక్తి లేకపోతే వైకుంఠానికి ఎలా చేస్తావు? అందుకే నువ్వు శక్తిని బాగా పెంచుకొని జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మాత్రమే నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్. ఒక చదువు రావటం లేదు, ఒక బస్ ఎక్కుతాం. బస్ ఎక్కిన తర్వాత చదువు రాక బోర్డు చదవలేక ఆ పక్కన వాళ్ళని అడుగుతాం, ఏ ఊరు తిరుగుతుంది బస్. మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేయాలని అనుకుంటాం. కానీ ఏం జరుగుతుంది అక్కడ? ఆ ఊరి గమ్యం రాకముందుకే మధ్యలో ఒక ఊరు వస్తే దిగిపోతాం. ఇప్పుడు పొద్దుటూరు నుంచి కడప ఉందండి, మైదుకూరు వచ్చింది కదా, దిగిపోతాం. ఎందుకంటే బస్సు ఆపుంటే దిగినాం, చదువు రాలేదు కాబట్టి, మనకు జ్ఞానం లేదు కాబట్టి. అందుకు మనం గమ్యాన్ని చేరుకోవాలి. ఇప్పుడు మనలో శక్తి ఉన్నప్పుడు మాత్రమే గమ్యాన్ని చేరుకుంటాం. అది శక్తి లేకపోతే మధ్య లోకాల్లో ఆగిపోయి ఏకాత్మల్లాగా తయారు. ఇప్పుడు మనం ధ్యానం వలన ఒక గొప్ప స్థితికి
మనం చేరుకోగలుగుతాం. మనకు నచ్చితే జన్మలు ఎత్తొచ్చు, లేకపోతే అక్కడ జన్మ చేసుకోవచ్చు. అలా నేను ఈ ధ్యానంలోకి రావడం వలన ఎన్ని నేను తెలుసుకున్నానండి. నేను కూడా ధ్యాని దేవో భవ అనే ఒక బుక్కుని కూడా రాశాను. మరి పత్రిసారి ఏమని చెప్తున్నారంటే ఎన్నో ఆదర్శ సూత్రాలున్నాయి. వాటిలో అన్ని ఆచరించమని చెప్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరు సూది మందు లేదు, జొల్లి మందు లేదు, డాక్టర్ అసలు లేదు. మరి నేను స్టార్టింగే ఆపరేషన్ జరిగి ఎన్నో మందులు తిన్న నేను ఆ మాటలు విన్నాక, ప్రతిసారి వీడియోలు విన్నాక, ఒక మేడం గైడ్ చేయడం వలన పూర్తిగా పూర్తిగా అవును ధ్యానమే మందు. పనికిరావు ఇంకా ఈ మందులన్నీ పనిచేయవని. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకున్నానో, ఆ టాబ్లెట్ అన్ని పక్కన పెట్టి మందులే వాడకుండా దాదాపు 15 ఏళ్ల నుంచి నేను ధ్యానం స్టార్ట్ అయిన అందులోనే అన్ని మార్చుకుంటూ ఒక్క మందు బిళ్ళ కూడా వాడొద్దు అనే ఒకే ఒక గొప్ప ముందుగా చెప్పిన అమ్మ కాలంలోనే ఒక గొప్పదిగా మేము ఆచరిస్తూ ఈరోజు ఆరోగ్యంగా అందంగా ఉన్నాం. అందుకే అండి ఈ ప్రతిదీ నమ్మాలి. నమ్మితేనే పుణ్యం. లేకుంటే పుణ్యం. మరి ప్రతి ఒక్కటి నమ్మాలి, ఆచరించాలి, అనుభవించాలి. దాని మాధురం ఏంటిది? అసలు దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఏదైనా పాయసం తిన్నా, పండు తిన్నా దాని టేస్ట్ వేరు. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన అనుభవపూర్వకంగా అనుభవించినప్పుడు మాత్రమే మన జీవితం సరిపోతుంది. మరి నేను ధ్యానంలోకి వచ్చి ఎన్ని లాభాలు పొందాలంటే అవి గతమా ఎక్కడ ఉంది ఏంటి అని మనకు తెలియదు. రోగాలు వచ్చినప్పుడు భయాలు వచ్చినప్పుడు అంటాం గతంలో నేను ఏదో చేశాను అందుకే నాకు ఆ బాధ పీడిస్తుంది. గత జన్మలు ఉన్నాయి. గతంలో మనం ఎన్నో తెలిసి తెలియని పొరపాట్లు చేశాం. అందుకే ఈరోజు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని రకాల సమస్యలు. అందుకే చెప్తూనే ఉండాలి ఇవన్నిటికీ మూలం మనం ఈ మరి అజ్ఞానమే. దయచేసి ప్రతి ఒక్కరు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు రావాలి అంటే మనతో మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలిసి పరమాత్మతో మనం కలిసి ఉంటాం. మన పరమాత్మతో మనం కలిసి ఉంటాం. మరి నేను ఈరోజు ఇలా ఎన్నో ఊర్లలో ఇళ్ళకే నేను ధ్యానం క్లాసులు చెప్తున్నాను. ఎన్నో అనుభవాలండి. ధ్యానంలో కూర్చుంటే ఎంతో మంది యోగేశ్వరులతో కనెక్ట్ అయ్యేదాన్ని. హాస్టల్ ట్రావెల్ చేసి ఎన్నో మనం లోక కళ్యాణం కోసం ఎన్నో వర్కులు చేసాం. మనం చెప్పాలని కాదు కానీ నిజంగా మనకు తెలియకుండా మన లోపల ఎంత అద్భుతాలు ఉన్నాయా, ఇంత శక్తి ఉందా, ఇంత జ్ఞానం ఉందా. మనం ఒక గృహిణి కదా అని మనం అనుకుంటున్నాం. ఈ గృహిణిలో కూడా ఎన్నో శక్తులు ఉన్నాయి. మరి ఆ శక్తులను అంతా బయటికి తీసిన మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్. మరి మహిళలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు. చాలా గొప్పది. మరి ధ్యానం అందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. పదే 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 మనందరికీ ఎన్ని పల్లెలు తిరిగాడంటే ఆయన మహానుభావుడు. ఎన్ని గుమ్మాలలో అడుగుపెట్టాడు. వాళ్ళు ధ్యానం చేస్తే చాలయ్యా. వాళ్ళే 100 మందికి చెప్తారు నువ్వు ధ్యానం చేయని. ఎంతో మందిని గడ్డాలు పట్టుకొని అడిగి శనిక్కాయలు అమ్మే వాళ్ళను, పల్లీలు అమ్మే వాళ్ళని కూడా నాయనా బాబు ధ్యానం చేయనన్నా నేను అమ్మి పెడతానని మహానుభావుడు. ఇంత గొప్ప గురువు మనందరికీ అందడం అనేది సామాన్య విషయం కాదు. మనందరి అదృష్టం. మరి అలాంటి గురువు చెప్పిన ఈ జ్ఞానాన్ని ఆయన అడుగు జాడల్లో మనం చదవాలి, నడిపించాలి. మరి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ఇంకొకటి కూడా పిరమిడ్ పార్టీ. అంటే పిరమిడ్ పార్టీ ఉంది. ప్రతిసారి లక్ష్యం ఈ 4 లక్ష్యాలు మనం ఆచరించుకుంటూ మరి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. దానివల్ల లాభాలు తెలియజేయాలి. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి ఇప్పుడు చెప్తున్నారు. మరి ఆత్మజ్ఞానులే పరిపాలకులు. శాకాహారులకే ఈ అర్హత ఉంది. మరి ఎవరికి ఇలాంటి అర్హత లేదు మరి అని చెప్తుంటారు. నేను పొద్దుటూరులో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. తర్వాత రాజంపేటలో ఎంపీగా పోటీ చేశాను. కొట్టాలలో జీతవనంలో ప్రతిసారి పిరిమిడి పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు మేమందరం వెళ్ళాము. అక్కడ వెళ్ళాక పొద్దుటూరులో ఎమ్మెల్యే అయిపోయింది. అలా ఎంపీ మీటింగ్ జరుగుతున్నాయి. ఆ టైంలో పోయాక నేను అయిపోయింది. నేను ఆయన నిలబడ్డాడు కదా, నేను నా డ్యూటీ
ఎక్కడైనా సర్వీస్ చేద్దాము. మరి అక్కడ కొట్టాల్లో మీటింగ్ జరిగినప్పుడు ప్రతిసారి వేరే సార్ చెప్పడం వల్ల రాజంపేటలో ఎంపీగా లేదు సార్ అని చెప్తే, సరే అని నేను ఎంపీగా ఉండడానికి ప్రతిసారి పిలిచి చెప్పాడని. నువ్వు రాజంపేట ఎంపీ, రాజంపేట. ఓకే. నేనేమనుకున్నా అంటే సార్ ఎమ్మెల్యే అంటే లోకల్ ప్రచారం కదా ఏదో చేస్తాను. మరి ఎంపీ అంటే ఎన్నో అర్హతలు కావాలి. మరి చదువుకోలేదు. నా పరిస్థితి ఏంటంటే నేను ప్రతిసారి డైరెక్ట్ అడిగాను. ఆయన ఒక్కటే చెప్పాడు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా 2 సార్లు చూశాడు. కానీ ఆయన మాంసాహారి. ఆయనకైనా అర్హత లేదు కానీ 10th క్లాస్ చదివినా, చదువు రాకపోయినా నీకు అర్హత ఉంది. నువ్వు రాజంపేట ఎంపీ, రాజంపేట ఎంపీ, రాజంపేట ఎంపీ అని పదే పదే పలికించినాడు ఆ మహానుభావుడు. మరి ప్రతిసారి మన వెంట ఉండి ఎన్ని నడిపిస్తున్నాడంటే ఏమి తెలియదు అనుకుంటూనే మనందరినీ అన్ని తెలుసుకునేలాగా నడిపించిన మహానుభావుడు. ఇళ్లలో ఇంట్లో బయటకే రాలేదు. మరి ఈరోజు ఎన్నో ఊర్లు, ఎన్నో పిరమిడ్లు. ఇప్పుడు అందరం ఎన్ని రోజులు పుణ్యక్షేత్రాలు తిరిగేవాడం, ఇప్పుడు తిరుమల క్షేత్రాలు తిరుగుతున్నాం. ఎన్ని ఉన్నాయండి కష్టాల్లో. మన తిండికి పోతే కూడా ఇంత ఆప్యాయత ఉండదు. ఎంత మంది బంధువులు, ఎంత మంది ఆనందంగా పలకరిస్తూ ఉంటే ఆ ప్రేమ, ఆ అనుభూతి, ఆ తీపిదనం, ఆ మాధుర్యం ఎంత మాధుర్యం అండి. ఒక పువ్వు సువాసన పిలిస్తేనే ఎంతో చక్కగా ఆనందపడతాం. పువ్వు పరిమళించినట్లుగా జీవితం ఈ పిరమిడ్ సొసైటీలోకి రాగానే మనము వికసించినట్టుగా ఎన్నో రకాల ఆనందాలు పొందుతున్నాం. చూడండి కష్టాలు పోతే మరి డిసెంబర్‌లో చక్కగా 10 రోజులు పండగ. మరి అలాగే శ్వేతవనంలో ఇక్కడ 3 రోజులు పండగ. తర్వాత మళ్ళీ ప్రకృతి వ్యాలీలో అక్కడ 7 రోజులు పండగ. మళ్ళీ వశిష్ఠలో అక్కడ కూడా 7 రోజులు పండగ. ఉగాది సంబరాలు. మరి అలాగే ఆ ఉగాది సంబరాలు అయిపోగానే మళ్ళీ పొద్దుటూరులో దసరా. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. 108x108 మరి పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. మరి చక్కగా ఆ వర్క్ లో కూడా మేము ఉన్నాము. నేను కూడా ఒక మెంబర్ గా ఉన్నాను. అన్నదాన శిక్షణ బాగా తీసుకున్నాము. చక్కగా ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ అన్నదానం జరగాలని గురుగారి లక్ష్యం ఉంది. నాకు కూడా ఎప్పటికీ మా ఫ్యామిలీలో అన్నం పెట్టడం అనేది చాలా ఇష్టం. మరి నాకు అలవాటు ఉంది కాబట్టి మరి ధ్యానం ఎక్కడ జరిగితే అక్కడ ఫుడ్ పెట్టడం ధర్మం కాబట్టి నేను తీసుకొని పూర్తిగా నా వంతు నేను సేవ చేసుకుంటాను. ఎందుకంటే మన ఎదుగుదల అండి ఎవరి కోసమో కాదు, ఎవరింటి కోసమో మనం పని చేయటం లేదు. మన ఆత్మ ఎదుగుదల కోసం మనం పని చేసుకుంటున్నాం. అంతేనా కదా. మరి అలాంటిది గొప్పది ఈ ఎన్ని మనం లాభాలు పొందుతున్నామండి. ఇవన్నీ లాభాలే కదా. మరి అక్కడ ఆ ప్రేమగా మనం చూస్తుంటే రకరకాల రుచులు పెడుతూ ఉంటే ఎంత ఆనందంగా వచ్చి అందరూ పలకరించడం ఇది బాగుంది అది బాగుంది అంటే ఎంత ఆనందం అండి మనకు. మనం పంచేది ఘోరంతైనా పొందేది కొంత. మీ పంచి అంత ప్రసాదానికి వాళ్ళ ప్రేమలు ఆనందాలు మరి కొండంత పొందుతున్నాం. అందుకే పిరమిడ్ సొసైటీలో ప్రతి ఒక్కటి గొప్పదే. ఏది తక్కువ కాను కాక కాను. అందరము అన్ని షేర్ చేసుకోవాలి. ఏది చేయగలిగితే అది చెయ్యాలి. మరి ఐక్యతతో ఉండాలి. ప్రతిసారి ఒక పిరమిడ్ 4 మూలలు కలిపి పైన ఒక యాంగిల్ లాగా తయారు చేస్తారు. ఈ భూమండలం మీద రకరకాల వ్యక్తులు, రకరకాల మనస్తత్వాలతో జీవిస్తున్నాం. ఒక పిరమిడే మనందరికీ ఆదర్శం. ఈ 4 యాంగిల్‌లు కలిసి ఏకత్వం ఎట్లయిందో మనందరం కూడా ఈ భూమి అందరం ఏకత్వంలో ఉన్నాం. రకరకాల మనస్తత్వాలతో, రకరకాల భయాలతో, రకరకాల కోరికలతో, రకరకాల అవార్డులతో జీవిస్తున్నందుకు ప్రతిసారి ఒక్కటే ప్రతి ఒక్కరికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. ఒక ఆయన తాడిపత్రి దగ్గర ఒకసారి ఒక చిన్న డౌట్ ఉంది సార్ అని ఫోన్ చేసి అడిగారంటే, సార్ 5 ఏళ్ల వాళ్ళకు శ్వాస మీద ధ్యాస చెప్తారు. మరి 60 ఏళ్ల వాళ్ళకు శ్వాస మీద ధ్యాస చెప్తారు. 30 ఏళ్ల వాళ్ళకు కూడా శ్వాస మీద ధ్యాస చెప్తారు. ఒకటే శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. ఏ వయసు వాళ్ళకి అది చెప్పాలి కదా. మరి అందరికి ఇదే చెప్తారేంటి? 5 ఏళ్ల కానించి 2 ఏళ్ల కానించి ఇదే శ్వాస మీద ధ్యాస చెప్తారు. ఈ పిరమిడ్ ధ్యానంలో ఎట్లా అవుతుంది ఇది?
ఒక ఆమోదం తెచ్చి తులసి చెట్టుకు కట్టేస్తే ఆగుతుందా అని క్వశ్చన్ చేశారు. మళ్ళీ ఆయన చెప్తున్నాడు, మళ్ళీ ఆయన క్వశ్చన్. మరి సార్ ఒకటే మెసేజ్ ఇచ్చారండి. మరి ఆంబోతును తులసి చెట్టుకు కాదయ్యా మేము కట్టేది, ఒక మర్రి చెట్టుకు, ధ్యానం అనే ఆత్మ అనే మర్రి చెట్టుకు మేము మరి ఆంబోతును కట్టేస్తున్నాము. మనసే ఆంబోతు. మరి ఎప్పుడైతే మన ఆత్మతో మనం ఉంటామో ఆ మాయమై మనసు మాయమైపోయినప్పుడే మానవుడికి దుఃఖం పోతుంది, ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది. ఆనందం లేక దుఃఖంతో ఉండడం వల్ల ఉన్నయన్ని కోల్పోతుంది. ఐశ్వర్యం అంటే ఏంటండి? డబ్బులు ఉండడమే ఐశ్వర్యం అనుకుంటున్నాము. ఆ ఎన్ని లేవు ఐశ్వర్యాలు. మనకు ధ్యానం జరగడమే ఒక ఐశ్వర్యం. మన కుటుంబాన్ని మనం ఎంపిక చేసుకొని అన్ని మనమే తీసుకొచ్చుకున్నాం. అదే మనకు ఒక ఐశ్వర్యం. మన పిల్లలు ఉండడమే ఐశ్వర్యం. ఒక ఇల్లు ఉండడమే ఐశ్వర్యం. చుట్టూ మనకు ఒక జ్ఞానులు పరిచయం అవ్వడమే ఐశ్వర్యం. మరి మనం తినే ఆహారమే ఐశ్వర్యం. మనతో తోటి అవి జీవులన్నీ ఉండడమే మనకు ఐశ్వర్యం. మనం చూడండి, పెంపుడు కుక్కలు గాని, పెంపుడు పిల్లులు గాని చక్కగా మనతో వచ్చి ఎంత చక్కగా ఆడతాయో, మనల్ని దగ్గరగా వచ్చి మన మంచంలో ఉండి మంచంలో వస్తుంది ఆ పిల్లులు గాని. మరి కోళ్ళు కూడా చాలా మంది పెంచుతూ ఉంటారు. ఇల్లు వదిలి పోనే పోదు. కానీ తెలియక దాన్ని పెంచుతున్నాం, చంపుతున్నాం. మనం ఎన్నో మనం చేస్తున్నాం. కానీ ఇంత అజ్ఞానంతో జీవిస్తున్నాం. తెలుసుకోవాలంటేనే మరి మనం ఇష్టాలు, బాధలు, ఇష్టాలు తొలగించుకోవాలంటే మరి ధ్యానం చదవడం వచ్చాను. ధ్యానమే చేయాలి. ఇంకా వేరే మార్గాలు లేవు. ప్రతిసారి ఎట్లా తిప్పి కొట్టినా ఆ ఇండ్లే మా ఇండ్లు, ఆ ఉండే ఇండ్లే మా ఇండ్లు అని చెప్తున్నట్టు రాష్ట్రం మీద ధ్యాస పెట్టడమే మన సొసైటీకి ఒక గొప్ప వరం. ఇంకా వేరే ధ్యానాలు, వేరే మార్గాలు, వేరే గైడ్ చేసేటివి ఇంకా ఏమి లేవండి. ఇంకా ఒక్కటే ఆయన చూపు పెడతాడు. చక్కగా మనందరం ధ్యానం చేస్తాం. సంగీతంతో ధ్యానం తెలుసు. మరి అలాగే గుడిలో ధ్యానం చేస్తే మూడింతల శక్తి, పిరమిడ్ లో ధ్యానం చేస్తే శక్తి, మరి ఉమ్మడిగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల మూడింతల శక్తి ఉంటుంది. ఇవన్నీ లాభాలు ఉంటాయి. మరి ఇంకా లాభాలు ఏంటో కావాలని వేరే ధ్యానానికి పోవడం, వేరే వాళ్ళు చూశారు కదా అని పక్కదారులు దొక్కడము, ఇంకా ఏంటో రకరకాల పద్ధతులలో వెళ్తుంది. ఎక్కడికి పోయినా కూడా ఒక్క పిరమిడ్ ధ్యానానికి అవన్నీ దిగదుడిపే, ఏమీ లేవు. ఎక్కడికి పోయినా మళ్ళీ మన పిరమిడ్ ధ్యానంలోకి రావాల్సిందే. ఓం శాంతి లేకపోయినా నాకు అక్కడ నచ్చలే, మళ్ళా పిరమిడ్ ధ్యానంలోకి రావాల్సిందే. రామచంద్ర మిషన్ పోయినా నాకు అక్కడ నచ్చలే, పిరమిడ్ ధ్యానంలోకి రావాల్సింది. మరి నేను యోగా క్లాసులు పోయినా నాకు అక్కడ నచ్చలే, నేను పిరమిడ్ ధ్యానం చేసి తీరాల్సింది. అలా మనకు మనమే అనుభవపూర్వకంగా ఈ ధ్యానాన్ని గట్టిగా పట్టుకుంటాము. మనకు ఉండేదే మరి నిశ్చలంగా ఉండేదే. చూడండి, సత్యం ఎప్పటికీ నిశ్చలంగా ఉంటుంది, మరి నిలకటగా ఉంటుంది. అసత్యము, అబద్ధం అంతా అనిపోతుంది. దానికి జీవం ఉండదు. సత్యానికి ఎప్పుడు జీవం ఉంది. సత్యమేవ జయతే. మరి సత్యమే జయాన్ని. మరి ప్రతి ఒక్కరు ధర్మ మార్గంలో జీవిస్తాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ప్రతి మందికి మనం ఆదర్శంగా ఉండాలి. మనల్ని చూసి వాళ్ళు మారాలండి. మనం అనుకుంటాం నేను చెప్తే నువ్వు మారాలని. మనం చెప్తే మారే కన్నా మనం ఆదర్శంగా ఎప్పుడైతే తయారవుతామో అప్పుడు మాత్రం. నాకు ఇంట్లో మా ఆయన ధ్యానం అందించాడు. ఆయన అయితే ధ్యానం, నేను ఒక వారం ధ్యానం చేసేటప్పటికి నాకు వెన్నెంక ఆపరేషన్ జరిగినది. లోపల బోన్స్ అన్ని సెట్ అయిపోయి వెనక్కి ముందుకు ఇలా అవటం జరిగి ఆ బోన్స్ అన్ని బాడీ అంతా సెట్ చేసుకొని హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను. బెడ్ ఖాళీ అయిపోయింది. మరి నేను మా ఇంట్లో మా కుటుంబంలో అందరికీ ఆదర్శంగా ఉండిపోయింది. ధ్యానం చేస్తే ఇన్ని లాభాలా? ఎప్పుడు బెడ్ గడుచుకొని కుయ్యోమరని ఏడ్చుకుంటూ అంటే హాస్పిటల్ అంటే హాస్పిటల్ అని పరిగెత్తి సృజన బెడ్ ఖాళీ. ఎప్పుడు ధ్యానం అంటుంది, ధ్యానం క్లాసులు అంటుంది. మరి ఎంతో మంది ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఎంతో మంది నేను ఇళ్ళకి వెళ్ళి ధ్యానం చేయించాను. పర్సనల్ గా కూడా ఎవరికైనా అనారోగ్యం వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్యానం నేర్పించి
లాభాలు ఏంటో వాళ్ళకు తెలియజేసేలాగా ప్రయత్నించగలం. ఎందుకంటే తెలిసే వరకు వాళ్ళకు ఒక దారి చూపించాలి. ఆ దారి ఎప్పుడైతే వాళ్ళు గట్టిగా పట్టుకుంటారో, నమ్మకం కలుగుతుందో, వాళ్ళ జీవితాంతం వదిలిపెట్టరు. అందుకే మనం చక్కగా వాళ్ళందరికీ ఆదర్శంగా జీవించాలి. ఓకే మేడం, ఇంకా టైం ఉందా? హలో. అలా ఎన్నో అనుభవాలు నేను హాస్టల్ ట్రావెల్ చేయగానే నాకు మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి దర్శనం ఇవ్వడం, ఆయన నా పూర్ణాత్మని తెలుసుకోవడం, అలాగే నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే నా చుట్టూ ఎన్నో గ్రామాల్లో నేను అక్కడ ఉన్నట్టు, ఆ ఊరికి వెళ్ళినట్టు, ఆ టెంపుల్లోనే ఇదేంటి ఇంట్లో ధ్యానం చేస్తున్నాం, ఎక్కడో ఉంటున్నాం అని అనుకుంటాం. అది మనం హాస్టల్గా బయటికి రాగలుగుతున్నాం. ఇన్ని రోజులు ధ్యానం చెయ్యక లోపల పందిరం లాగా పడి ఉంది. ఇప్పుడు ఈ ధ్యానం చేయడం వల్ల మనకు సిల్వర్ కార్డ్ నుంచి ఆత్మ అనేది బయటికి విడుదలయ్యి చక్కగా ఈ లోక జ్ఞానాన్ని పొంది, శక్తిని పొంది మనలో ఉంచి మనం ఉండగలుగుతాం. మరి ఎన్నో హాస్టల్ ట్రావెల్ చేస్తాము, సాడే ఓపెన్ అవుతుంది, టెలిపతి వస్తుంది. మరి ధ్యానం చేయడం వల్ల ఎక్కడో ఉన్న మన వాళ్ళు ఏదైనా అనిపిస్తే అక్కడ కూడా వాళ్ళదే ఏంటబ్బా ఇప్పటి వరకు నాకు ఆలోచన రాలేదు, వచ్చింది ఆలోచన అంటే నీ గురించి వాళ్ళు ఆలోచించడం వల్ల నీకు ఇక్కడ టెలిపతి పనిచేసి నువ్వు కూడా ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో నీకు కూడా అదే భావం ఉంది కాబట్టి నీకు కూడా అలాగా మాట్లాడాలనిపిస్తుంది. అది టెలిపతి అని మనం చెప్పుకోవచ్చు. అవును, నాకు ఇంతవరకు అనిపించలేదు, ఇప్పుడే అనిపించిందంటే టెలిపతి. ఇక్కడ ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడాలి, ఫోన్లకు ప్రయత్నించినట్టు మనం ఇక్కడ ఏదైనా మాట్లాడాలి, ఏదైనా తెలుసుకోవాలంటే వాళ్ళకు ఇన్నర్ పని చేసి ఖచ్చితంగా మనతో కాంటాక్ట్ అవుతుంది. అదే టెలిపతి. మరి ఎన్నో తరంగాలు ఉన్నాయండి. మరి ఆ తరంగాలు రకరకాలుగా ప్రభావం చూపిస్తుంది. ఒక ఊర్లో ఏమైందంటే సిరిగుప్పలో ఒక పక్షి కరెంటు తీగలకు తగులుకొని ఆ కింద పడిపోయింది. కింద పడిపోతే అది కొట్టుమిట్టాడుతుంటే మన పిల్లల మాస్టర్ భువనేశ్వర్ రెడ్డి అని ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా సీనియర్ మాస్టర్. అయ్యో అన్ని జీవులను కాపాడాలి కానీ మన కంటికి ముందరే ఆ పక్షి అలా విలుగులా కొట్టుకుంటుందని ఆయన వజ్రాసనంలో కూర్చొని కళ్ళతో కళ్ళు ఎనర్జీని ఇచ్చాడు. నువ్వు ఇంకా చాలా రోజులు జీవించుతావు, నీకు ఆయుష్ ఉంది, నువ్వు జీవించగలుగుతావు అని అలా గైడ్ చేస్తూ పాజిటివ్ గా అలా ఎంకరేజ్ చేస్తూ ఆయన కాసేపు ఆ పక్షితో మాట్లాడడం వల్ల ఆ పక్షి ఎనర్జీని తీసుకొని చక్కగా కరెంటు తీగలు తగులుతూ కొట్టుమిట్టాడుతున్న పక్షి ఆ మానవుడి ప్రేమతోనే, ఆ గైడెన్స్ తోనే చక్కగా ఆకాశంలోకి విరిగిపోయింది. అలా మనం చేతనైతే ప్రోత్సహించాలి కానీ వాళ్ళను దిగచార్చకూడదు. చెప్పుడు మాటల వలన ఎవరు బాధ పెట్టకూడదు. మరి ఎన్నో కోల్పోతాం, ఏం చేస్తే అది పొందుతాం. మరి ఇన్ని రకాల జ్ఞానాలు వచ్చాయంటే మనకు ఒక పిరమిడ్ ధ్యానం. అవునా కాదు? పిరమిడ్ ధ్యానం ఎన్ని లాభాలు ఇస్తుంది. రకరకాల ధ్యానాలు ఉండేవి కానీ ఈ పిరమిడ్ ధ్యానంలో ఎన్ని మార్పులు ఉన్నాయి చూసారా, ఎన్ని నేర్చుకోవడం ఉందో చూసారా, ఎన్ని పంచడం నేర్చుకుంటున్నాము చూసారా. ఇప్పుడు దానగుణం ఒక కర్ణుడికి అనుకుంటున్నాము. ఇప్పుడు పిల్లల మాస్టర్లు అందరూ కర్ణులే, దానం చేసే వాళ్ళే. ఒక పిరమిడ్ కడుతున్నారంటే డబ్బులు ఇస్తారు, ఒక అన్నదానం చేస్తున్నామంటే డబ్బులు ఇస్తారు, ఒక మనిషి ఏదైనా హెల్ప్ కావాలి అంటే సహాయ సహకారం, ఒక శాకాహార వ్యాధి చేస్తున్నామంటే డబ్బులు ఇస్తున్నాం. అంటే పంచడం కూడా మనకు గురువు గారు అలవాటు చేశారు. దానం చెయ్యాలి. దానమే ధర్మమే, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. గురువు గారు చెప్పిన నవరత్నాలను ఆత్మే పరబ్రహ్మ, మన శ్వాసే మనం. చూడండి ఎన్ని కొత్త కొత్త సందేశాలు మన అందరికీ అందించారు. మరి తెలియక రోగంతో, రోగాలతో శరీరం పైన ఆ ప్రభావం పడి మనకి మరి రకమైన జీవితం నుంచి బయటపడాలి. అందరూ ధ్యానం చేసుకొని వాళ్ళు చక్కగా మనతో మనం కలిసి ఉందాం, కలిసి ఉంటే కలిసి. ఓకే మేడం, థ్యాంక్ యూ.
ఈ అవకాశం ఇచ్చినందుకు మమతా మేడానికి, మరి ఆ టీమ్ మెంబర్స్ కి, మన గురువు గారైన ప్రేమశ్రీ సుభాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.